ఇక నల్లమల చెంచుల పెద్ద దిక్కు అడవి బిడ్డ తోకల మల్లయ్య చనిపోయారు. మల్లయ్య మృతిని తట్టుకోలేకపోతున్నారు చెంచులు. వన ప్రేమికుడు, జంతువుల భాషను అర్థం చేసుకుని సమాధానమిచ్చే అరుదైన వ్యక్తిగా మల్లయ్యకు మంచి పేరుంది. నల్లమల్ల చెంచులందరికీ పెద్ద దిక్కు తోకల మల్లయ్య. ఆయనది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాపూర్. ఆ పెద్ద మనిషితో అప్పాపూర్ పెంటకు ఎంతో పేరొచ్చింది. లింగాల మండలంలోని 13 చెంచు పెంటలకు మల్లయ్యే పెద్ద దిక్కు. నల్లమల్లో అణువణువు మల్లయ్యకు తెలుసు. మల్లయ్యకు దైవభక్తి ఎక్కువ. పరమశివ భక్తుడాయన. ఇతని గుడిసెలో నిత్యం పూజలు, పునస్కారాలే. అడవిలో అత్యవసర సమయాల్లో వైద్యం చేసేవాడని చెబుతున్నారు చెంచులు. చెంచుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించేది కూడా మల్లయ్యే. ఏ సమస్య వచ్చినా చెంచులు మల్లయ్య దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకునేవారు. తమకు పెద్ద దిక్కు లేడని తెలియడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు చెంచులు. చెంచు సాంప్రదాయం ప్రకారం అప్పాపూర్ పెంటలో మల్లయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. నేత 93 సంవత్సరాల పైబడిన మా నాయకుడు, మానవతావాది, ఒక ఆదిమ జాతిలో జన్మించి హైమండార్ఫ్ లాంటి వ్యక్తులతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో చేసిన వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం మమ్మల్ని చాలా కలిసివేసింది. లింగాల మండలం అప్పాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అప్పాపూర్లో తను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తిరిగి ఆ మట్టిలోనే ఉండాలని చెప్పి ఎన్నిసార్లు ప్రభుత్వం ఆ పెంటని ఖాళీ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినా కూడా అక్కడికి రాకుండా అక్కడే ఉండి చెంచుల గురించి పాటుపడిన పెద్ద మనిషి తోకల చిన్నమల్లయ్య గారు. అడవి, వన్యప్రాణులన్న మల్లయ్యకు ఎనలేని ప్రేమ. ప్రకృతి ప్రేమికుడు. అడవిలోని పక్షులు, జంతువుల మాటలను అర్థం చేసుకుని సమాధానమిచ్చే అరుదైన వ్యక్తిగా మల్లయ్యకు పేరుంది. అప్పాపూర్ పెంటలో గోశాల కూడా ఉంది. ఇక్కడ వందల సంఖ్యలో మేలు రకం జాతి ఆవులను పోషిస్తారు. అలాంటి ఆవులు మరెక్కడా కనిపించవు. చెంచు పెంటలు అంతో ఇంతో బాగుపడ్డాయంటే అది మల్లయ్య కృషి అని చెప్తారు చెంచులు.